హే గాయ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జయశ్రేణి త్రిబులోనేట్. సో బేసిక్లీ కొత్తగా పెళ్ళైన దంపతులు తమ సంపాదించే సంపాదనను ఏ విధంగా సేవ్ చేసి పెట్టుకోవాలని వీడియోలో చూద్దాం. ఫస్ట్ వన్, ఆర్థిక లక్ష్యాలు. ఆర్థిక లక్ష్యాలు అంటే ఇల్లు, కార్, పిల్లలు, వీటి కోసం ప్లాన్ చేసుకుంటూ ఉండాలి. సెకండ్ వన్, బడ్జెట్. బడ్జెట్ అంటే ఇంటి అవసరాలు, అవసరమైన వస్తువులు, వీటి కోసం బడ్జెట్ ప్లాన్ చేసుకుంటూ ఉండాలి. ప్రతి నెల ఈ బడ్జెట్కి తగ్గట్టుగానే ఖర్చులు చేస్తూ ఉండాలి. థర్డ్ వన్, ఆదాయం, ఖర్చులు. దంపతులిద్దరూ కూర్చొని ఆదాయం, ఖర్చులు, ఈఎంఐలు, సేవింగ్స్, వీటి కోసం మాట్లాడుకోవాలి. ఇలా మాట్లాడుకోవడం ద్వారా ఫ్యూచర్లో ఆర్థిక సమస్యలు అనేవి ఉండవు. ఫోర్త్ వన్, ఎమర్జెన్సీ ఫండ్. ఎమర్జెన్సీ ఫండ్ అంటే అనుకోని వైద్య ఖర్చుల కోసం కొంత అమౌంట్ని ముందుగానే సేవ్ చేసి పెట్టుకోవాలి. కనీసం 6 నెలల జీతాన్ని ముందుగానే సేవ్ చేసి పెట్టుకోవాలి. ఫిఫ్త్ వన్, లైఫ్ ఇన్సూరెన్స్ పథకాలు. కుటుంబంలో సంపాదించే వ్యక్తి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. దీంతో పాటుగా దంపతులిద్దరూ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా తీసుకోవాలి. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం ద్వారా హాస్పిటల్ ఖర్చులు అనేవి తగ్గుతాయి. సిక్స్త్ వన్, అప్పులు తీర్చడం. ఎవరికైనా సరే పర్సనల్ లోన్స్ కానీ క్రెడిట్ కార్డ్ బిల్స్ కానీ ఉన్నట్లయితే వెంటనే వీటిని క్లియర్ చేయడం బెటర్. వీలైనంత వరకు వీటి జోలికి అసలు. దీంతో పాటుగా కొన్ని వాటిలో ఇన్వెస్ట్ చేస్తూ ఉండాలి. సో హోప్ యూ గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అట్లా దెన్ కీప్ వాచింగ్ మై వీడియోస్. వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వీడియో.